అలాగే నా పేరు మైత్ర బ్యాక్ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఛానల్ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో అందరికీ హ్యాపీ దివాళీ. నాకు తెలిసి వీడియో పబ్లిష్ అయితే ఇంకా చాలామంది అమ్ముకుడు డమాల్ డుమాలని క్రాకర్స్ పేలుస్తూ ఉంటారు నాకు తెలిసి. బట్ మన పని అయితే ఆగదు కాబట్టి యుద్ధం అనేది కంటిన్యూస్గా ఎప్పుడు ఉండనే ఉంటుంది కాబట్టి మన సైడ్ నుంచి యాజ్ యూజువల్గా అయితే వీడియో చేస్తున్నా. సో బేసిక్గా ప్రభాస్ గారు అండ్ హను రాఘవపూడి గారు వీళ్ళిద్దరికీ సంబంధించిన ఏదైతే సినిమా వస్తుందో, ఇన్నాళ్ళు ఫౌజీ అని చెప్పి ఒక టెంటేటివ్ టైటిల్ అనుకున్నారు. సో ఫౌజీ అంటే సోల్జర్ అని కదా మీనింగ్. సో ఇన్నాళ్ళు అదొక టెంటేటివ్ టైటిల్ లాగా పెట్టుకున్నారు. బట్ నో, అది కాదు టైటిల్ యాక్చువల్లీ. సో ఒక అఫీషియల్ టైటిల్ అయితే వస్తుంది ఫర్దర్గా మనకి 22వ తారీఖున అయితే వస్తుంది. 23 బర్త్డే, బట్ 22న వదులుతున్నారు. అంటే ఇంకా ఆ రోజు రాజాసాబ్ సాంగ్ అయితే ఉంది కదా. సో కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ అంతా కూడా దాని మీద ఉండాలి, ఆడియన్స్ కానీ ప్రభాస్ గారి ఫ్యాన్స్ కానీ. సో అందుకని కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు కదా. సో అట్లాగా వీళ్ళు అక్టోబర్ 22 అయితే వదులుతున్నారనమాట మనకి ఈ పోస్టర్ కమ్ టైటిల్ అయితే. బట్ దానికంటే ముందు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఒక పోస్టర్ అయితే వదిలేరు. ఆ పోస్టర్ ఎంత అద్భుతంగా ఉందంటే, అంటే ప్రభాస్ గారిని చూపించలేదు, ఎవరిని చూపించలేదు, అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో ఏం అర్థం అయ్యేటట్టు క్లియర్గా చెప్పలేదు, ఏమీ లేదు. బట్ అయినా కూడా పోస్టర్ అయితే మాత్రం ఫ్యాంటాస్టిక్ ఉందబ్బా. అసలు ఆ టైటిల్ కానీ, అంటే దాని మీద రాసిన మ్యాటర్ కానీ, దాన్ని ప్రజెంట్ చేసిన విధానం కానీ, దాంట్లో ఇచ్చిన డీటెయిల్స్ కానీ రకరకాలు ఉన్నాయి ఇందులో. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాంటాస్టిక్ అసలు. సో బేసిక్గా ఆ పోస్టర్ని ఇప్పుడు కొంచెం డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. అంటే వాళ్ళు ఏమన్నారంటే డిక్రిప్షన్ బిగిన్స్ ఇన్ 22 అక్టోబర్ 2025 అని చెప్పారు. బట్ మనం ఆల్రెడీ మొదలు పెట్టారు చాలామంది, మనం కూడా మొదలు పెడదాం. సో దాన్ని డీకోడ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం మనం. ఆ పోస్టర్లో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ అండ్ ఆల్రెడీ ఫస్ట్ ఏదైతే ఒక పోస్టర్ రిలీజ్ చేశారో దాని ఆధారంగా, దీంట్లో వచ్చిన మరికొన్ని డీటెయిల్స్ ఆధారంగా అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ సినిమా కథ దేని గురించి అయ్యే ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా కొంచెం ఈ వీడియోలో డీటెయిల్గా అర్థం చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. ఒకవేళ దివాళీ టైంలో మేబీ పూర్తిగా చూడలేకపోయినట్టయితే వాచ్ లిస్ట్ యాడ్ టు వాచ్ లెటర్లో పెట్టుకొని తర్వాత అయినా చూసుకోండి, లైక్డ్ వీడియోలో పెట్టుకొని అయినా తర్వాత చూసుకోండి. సో లైక్ అయితే కొట్టేసి ఉంచండి, అట్లీస్ట్ మీకు తర్వాత మళ్ళీ ఇమీడియట్గా లైక్డ్ వీడియోస్లోకి వెళ్ళగానే కనబడుతుంది మీకు. సో అలాగైనా సరే చూసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఇప్పుడు ఇచ్చిన పోస్టర్ గురించి చెప్తే, ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ ఎలోన్ అని ఏదైతే టెక్స్ట్ ఇచ్చారో ఆ టెక్స్ట్కి తగ్గట్టుగా ఆ పోస్టర్లో గన్స్ని పెట్టారు. ఇంకొకటి దివాళీ అంటే ఇప్పుడు నాకు ఇది చూడగానే ఇంకోటి కూడా గుర్తొచ్చింది. రోబో సినిమాలో మొత్తం అన్ని గన్స్ని కూడా మ్యాగ్నెట్ హెల్ప్ యూజ్ చేసుకొని అట్రాక్ట్ చేసేసుకొని హ్యాపీ దివాళీ ఫోక్స్ అని చెప్పి అన్నీ కూడా పేలుస్తారు కదా. సో అట్లా అనమాట. సో బేసిక్ ఇక్కడ ఏంటంటే అన్ని గన్స్ని కూడా ఒక చోట పెట్టి అవన్నీ కూడా ఒక్క పర్సన్ నుంచే ఫైర్ చేస్తున్నట్టుగా చూపించారు. ఏ బెటాలియన్ హూ స్టాండ్స్ ఎలోన్ అంటే బెటాలియన్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందితో సమానంగా ఒక్కడే పోరాటం చేస్తే ఏంటి అనేది ఇక్కడ బేసిక్గా క్లియర్ కట్గా మనం చెబుతున్న పాయింట్. ఇది ఎంత పెద్ద ఎలివేషనో తెలుసా. ఇది బేసిక్గా ఏదో ఒక సింపుల్ సెంటెన్స్ లాగో, సింపుల్ వర్డ్ ఫార్మేషన్ లాగో మనకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ దాని మీనింగ్ ఏదైతే ఉందో, దీని వెనక ఏదైతే మీనింగ్ ఉందో, అది నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా పెద్దది. ఎలివేషన్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా పెద్దది. చిన్న లెవెల్ ఆఫ్ ఎలివేషన్ అయితే కాదు, నిజంగా చెప్తాను ఇదైతే మాత్రం. సో వెరీ రేర్. అంటే ఒక ఆర్మీ రిలేటెడ్ సినిమా, ఒక సోల్జర్ రిలేటెడ్ సినిమాలో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎలివేషన్స్ పడడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటన. అది ఇప్పుడు టైటిల్ ఆ మ్యాటర్తోనే అలా ఇచ్చారంటే ఇంకా రేపొద్దున సినిమాలో ఎలా ఉంటుందో మనం ఊహించుకోవాల్సిందే, అది వేరే విషయం. అయితే ఈ టైటిల్ మాత్రమే కాకుండా ఇక్కడ మరికొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అదేంటంటే ఆపరేషన్ జెడ్ అనే పేరు చాలా ఎక్కువ సార్లు కనబడుతోంది ఈ పోస్టర్లో. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఇచ్చిన పోస్టర్లో కూడా మనకు ఆపరేషన్ జెడ్ అనేది కనబడుతూ వచ్చింది. ఈ ఆపరేషన్ జెడ్ అనేది
ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే బేసిక్గా ఈ ఆపరేషన్ జెడ్ అనేది యాక్చువల్గా 1944లో జాపనీస్ పీపుల్ ఉంటారు కదండి, జాపనీస్ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేశారనమాట అప్పట్లో. ఇది ఇప్పటిది కాదు, ఇది 1944 నాటి స్టోరీ అనమాట. సో అప్పట్లో వాళ్ళకి కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్స్లో ముఖ్యంగా మారియానాస్ ఐలాండ్స్ అని ఉన్నాయి. అందులో కూడా 2 స్పెషల్గా సైపాన్ అండ్ గ్వామ్ అన్న పేర్లతో ఉన్నాయి. ఇవి 2 కూడా వెస్ట్రన్ క్యారోలిన్ సైడ్ ఉంటాయి. సో 1944 అంటే అప్పటికే ఇంక యుద్ధం అనేది ఎండింగ్ స్టేజ్కి వచ్చింది. 1945లో ఎండ్ అయిపోయింది. సో 1944కి ఏంటంటే ఓ పక్క జపాన్ అప్పటికి ఓడిపోతోంది కొంతవరకు. కాకపోతే ఈ ఐలాండ్స్ మీద ఎందుకంత కాన్సన్ట్రేషన్ పెట్టారంటే ఈ ఐలాండ్స్ను కూడా కోల్పోయినట్టయితే ఇంకా వాళ్ళు ఇంకా డైరెక్ట్ గాను. ఎందుకంటే ఈ సైపాన్ అండ్ గువామ్ ఉన్నాయి కదా ఈ మారియానాస్ ఐలాండ్స్లో, ఇందులో ఈ సైపాన్ ఏదైతే ఉందో దీనికోసం యుఎస్ చాలా గట్టిగా ట్రై చేస్తుందట దాన్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి. అందుకే జాపనీస్ పీపుల్ దీన్ని లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అన్నట్టుగా చూసారు. అంటే దీన్ని కనుక ఇంకా కాపాడుకోలేకపోతే ఇంకా వాళ్ళు జపాన్ని కాపాడుకోలేరు, ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేయలేరు అనేది వాళ్ళకి ఐడియా ఉంది. ఎందుకు ఈ సైపాన్ అనే ఒక ఐలాండ్ని కనుక యుఎస్ కనుక వాళ్ళ గ్రిప్లో పెట్టుకున్నట్టయితే B-29 బాంబర్స్ ఏవైతే ఉంటాయో ఈ యుఎస్కి సంబంధించినవి వాటికి ఒక స్ట్రైకింగ్ రేంజ్ ఉంటుంది. ప్రతి బాంబర్కి కూడా ఒక స్ట్రైకింగ్ రేంజ్ ఉంటుంది. ఇప్పుడు మనది బ్రహ్మోస్ ఉంది, బ్రహ్మోస్ కూడా ఒక స్ట్రైకింగ్ రేంజ్ ఉంటుంది. ఈ స్ట్రైకింగ్ రేంజ్ ఏదైతే ఉంటుందో అది ఆ ఐలాండ్ అనమాట. అంటే అక్కడ నుంచి కనుక బాంబులు వేసినట్టయితే డైరెక్ట్గా వెళ్ళి టోక్యో మీద పడతాయి. సో అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే యుద్ధంలో గెలవాలి, జపాన్ని పూర్తిగా ఇంకా ఓడించేసేయాలంటే ఇంకా వాళ్ళకి ఆ ఐలాండ్ చాలా అవసరం. సో అందుకని వాళ్ళు ఐలాండ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇటు జాపనీస్ సోల్జర్స్ అండ్ జాపనీస్ మిలిటరీ వాళ్ళు కూడా ఈ ఐలాండ్స్ని కాపాడుకోవడానికి అయితే చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే అప్పట్లో వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్న 1055 ల్యాండ్ బేస్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడికి పంపుతూ వచ్చారు. అండ్ 9 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అండ్ వాటి మీద 450 ఎయిర్ క్రాఫ్ట్స్ వీటన్నిటిని కూడా ఉపయోగించి అప్పట్లో ఆ బ్యాటిల్ అయితే చేయడానికి ట్రై చేశారు. సో దిస్ ఈజ్ వాట్ కాల్డ్ ఆపరేషన్ జెడ్. ఇది 1944లో జరిగింది. అండ్ సుభాష్ చంద్రబోస్తో కూడా ఇక్కడ కనెక్షన్ అయితే ఉంది. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్తో కూడా కనెక్షన్ అయితే ఉంది. అండ్ బేసిక్గా ఇది 1944లోగా జరిగింది. అండ్ 1943 అండ్ 1945 ఈ 2 సంవత్సరాల గ్యాప్లో సుభాష్ చంద్రబోస్కి జపాన్కి మధ్య కూడా చాలా డిస్కషన్స్ అండ్ చాలా థింగ్స్ అయితే జరిగాయి. సో వాటిల్లోంచి ఒక పాయింట్ని అయితే తీసుకొని దాని రిలేటెడ్గా ఒక స్టోరీని అయితే బిల్డ్ చేసుకోబోతున్నారు అనిపిస్తోంది నాకు. అండ్ సుభాష్ చంద్రబోస్ ఎందుకు అంటే అంత క్లియర్గా చెప్తున్నానంటే ఇనీషియల్గా ఇచ్చిన ఇమేజ్లో హౌరా బ్రిడ్జ్ రిఫరెన్స్ ఉంది, చార్మినార్ రిఫరెన్స్ ఉంది. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంటే అటు సుభాష్ చంద్రబోస్, ఆజాద్ హింద్ ఫౌజ్, మేబీ రజాకర్స్ అనే కాన్సెప్ట్ అది కూడా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఇండియన్ ఇండిపెండెన్స్, పెరల్ హార్బర్ అటాక్ అనేది 1941 అది సంబంధం లేదు మనకి. బట్ జనరల్గా ఆ 2వ ప్రపంచ యుద్ధం జపాన్ అండ్ అమెరికా, అండ్ దాంట్లో ఒక భారతీయ సైనికుడు చిక్కుకుపోతే ఏంటి పరిస్థితి, ఒక భారతీయ సైనికుడు అది కూడా తన కోసం ఎదురు చూస్తున్న ఒక అమ్మాయిని కలిగి ఉండి ఆ అమ్మాయి ప్రేమ కోసం ఎలాగైనా సరే ప్రాణాలతో తిరిగి వెళ్ళాలి అనే ఆలోచనని కలిగి ఉన్న ఒక సైనికుడు చిక్కుకుపోతే ఏంటి పరిస్థితి. సో అది ఇక్కడ మెయిన్ ప్లాట్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో బేసిక్గా దీంట్లో చాలా అంటే చాలా పెద్ద స్టోరీ లైనే ఉంది అని అయితే ఫీలింగ్ చాలా గట్టిగా కలుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వాళ్ళు ఏదైతే పోస్టర్ రిలీజ్ చేశారో దాంట్లో మీరు గమనించినట్టయితే లాస్ట్లో బాంగ్లా లాంగ్వేజ్ను కూడా ఇచ్చారు. అంటే వెస్ట్ బెంగాల్లో కూడా రిలీజ్ చేయబోతున్నారు దీన్ని. సో డెఫినెట్గా మనకి 6 లాంగ్వేజెస్లో ప్రాపర్ రిలీజ్ అయితే ఉంటుంది. డెఫినెట్గా అక్కడ కూడా చాలా గట్టిగా ఆడే ఛాన్స్ అయితే కనబడుతోంది. అంటే సీరియస్లీ ఈ సినిమా బేసిక్గా అంటే చాలామంది అనురాఘవ్ పుడి గారితో ఎందుకు అనేసి అన్నారు అప్పట్లో. ఆ సినిమా ఓకే అయిన కొత్తలో వీళ్ళిద్దరిది సినిమా అన్నప్పుడు ఎందుకులే వీళ్ళిద్దరితో సినిమా, ఆయన అంత పెద్ద డైరెక్టర్ కాదు కదా అట్లా ఇట్లా మాట్లాడారు. కానీ ఆయన విజన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అదైతే మాత్రం, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ అది ఆయన ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో పెట్టారనిపిస్తుంది. అండ్ ఈ పోస్టర్లో మీరు గమనించినట్టయితే చాలా వరకు సాంస్క్రిత్ ఫేజెస్ అయితే ఉన్నాయి, అంటే ఫ్రేజెస్ అయితే ఉన్నాయి, కొన్ని పదాలు, కొన్ని సెంటెన్సులు లాంటివి అనమాట, చిన్నవి. సో అవన్నీ కూడా ఎక్కడమంటే భగవద్గీతలోని రిఫరెన్సెస్ అవన్నీ కూడా. సో భగవద్గీతలోని చాలా రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో యుద్ధానికి సంబంధించిన ఎన్నో రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో భగవద్గీతని చాలా అంటే చాలా గట్టిగా
ఏమంటారు, ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాలో చాలా సీన్స్ రాసుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది నాకైతే మాత్రం. అంటే అనిపిస్తోంది నాకైతే. ఆ ఫీల్ చాలా గట్టిగా కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అన్ని రిఫరెన్స్‌లు పెట్టారు. చాలా రాశారు వీళ్ళు ఇక్కడ. భగవద్గీతకు సంబంధించినవి. అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు. అదైతే క్లియర్ అనమాట. సో, అండ్ అది కాకుండా మళ్ళీ నంబరింగ్ సిస్టమ్ ఏదో ఉంది. బైనరీ కోడ్ లాగా సంథింగ్. మేబీ అది సమ్ కైండ్ ఆఫ్ మార్స్ కోడ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో, బట్ చెప్తున్నా జనరల్‌గా మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోడ్ ఏదో సంథింగ్. సో, దాని చుట్టూ కూడా ఎక్కువ తిరుగుతోంది. సో, ఆపరేషన్ జెడ్డే ఈ సినిమా పేరు అంటున్నారు. బట్ చెప్పలేం మనం ఎగ్జాక్ట్‌గా. సో, అది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. బట్ మనకు ఫర్దర్‌గా 22 అయితే తేలిపోద్దులేండి. బట్ ఆపరేషన్ జెడ్, జపాన్, యూఎస్ఏ, ఇండియా, సోల్జర్, లవ్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. కలకత్తా, హైదరాబాద్, ఎవ్రీథింగ్. ఇంటర్నల్ ఇండియన్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్స్టర్నల్ ఇండియన్ ప్రాబ్లమ్స్ ఈ రెండింటిని కూడా కలిపి డీల్ చేస్తున్న సినిమా ఇది అనిపిస్తోంది నాకు. ఎందుకంటే ఇనీషియల్గా ఇచ్చిన పోస్టర్లో దేశంలోనే గొడవలు, బాంబు దాడులు, విధ్వంసాలు ఇలాంటివి జరుగుతున్నట్టుగా కూడా చూపించారు. సో, ఇంటర్నల్గా జరిగే కాన్ఫ్లిక్ట్స్ని, బార్డర్ దగ్గర జరిగే కాన్ఫ్లిక్ట్స్ని, వరల్డ్ వైడ్గా జరిగే కాన్ఫ్లిక్ట్స్ని వీటన్నిటిని కలిపి ఒక స్టోరీ రాసుకొని ఆ స్టోరీలో ఒక సైనికుడు అతని ప్రేమ కథ ఇరుక్కుపోతే ఏంటి పరిస్థితి అనేది ఈ సినిమా కథ. ఖచ్చితంగా చెప్తున్నా, మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అంటే ఇంకా అది మ్యాగ్నమ్ ఆపస్ అంటారు కదా, ఇంకా అలా ఉంటుంది అనమాట. అదైతే క్లియర్. సో, అంటే ఇంకా అది సినిమా రిలీజ్ అయ్యే వరకే ఇది ఖచ్చితంగా ఒక ఒక నార్మల్ సినిమా. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది సెన్సేషనల్ సినిమా. దట్ ఈస్ ఫర్ షూర్. అది తెలుస్తుంది నాకు. అంటే ఈ పోస్టర్లో వాళ్ళు ఇచ్చిన డీటెయిలింగ్ని బట్టి అర్థమవుతుంది నాకైతే. అండ్ మైత్రి వాళ్ళు కూడా ఎంత కాదన్నా కొంచెం జాగ్రత్తగానే అన్నీ చేసుకుంటూ వస్తున్నారు. అటు వాళ్ళ దగ్గర ఎందుకంటే చాలా పెద్ద లైనప్ ఉంది వాళ్ళ సినిమాల్లో అన్నిట్లోని కూడా. అటు ప్రభాస్ గారిది, ఇప్పుడు అనురాగపుడి గారిది, పెద్ది ఉంది, రామ్ చరణ్ గారిది, మరో పక్కేమో డ్రాగన్ ఉంది, ఎన్టీఆర్ గారిది. సో, డ్రాగన్ గురించి ఏవైతే న్యూస్లు వస్తున్నాయో అవి అయితే ఏవి కూడా ట్రూ అయితే కాదు. సో, ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. సో, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటున్నట్టయితే అది వాళ్ళు చూసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మనకు అవుట్పుట్ అనేది బెస్ట్ రావడం ఇంపార్టెంట్ కాబట్టి. సో, దట్స్ డిఫరెంట్ థింగ్. సో, అక్కడ ఎక్కడ కూడా ఏదో కొంతమంది ఆగిపోయిందేమో అనుకుంటున్నారో అలాగేం లేదు. సో, ఈ మైత్రి వాళ్ళు అయితే చాలా పెద్దగానే ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి. సో, ఐ డోంట్ థింక్ సో దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ దిస్. సో, అది మరి పరిస్థితి. సో, చాలా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. మెయిన్ నాకు ఆ పోస్టర్లో ఎస్పెషల్లీ ఒక పర్సన్ చుట్టూ, ఒక పర్సన్ నుంచే ఇటు గన్స్ అటు గన్స్ అన్నీ పెట్టడం అనేది నాకు బాగా నచ్చిన థాట్ అబ్బా. ఆ థాట్కి బాగా ఇంప్రెస్ అయ్యా అదైతే మాత్రం. సో, అది హైలైట్. అంటే దానికి మళ్ళీ ఆ సెంటెన్స్ కూడా అంత బాగా యాప్ట్ అయింది. బెటాలియన్ హూ స్టాండ్స్ ఎలోన్ అని చెప్పి. ఒక బెటాలియన్ ఒంటరిగా నిలబడితే ఏంటి అంటే అదే ఈ సినిమాలో మన ప్రభాస్ గారు. సో, దట్ ఈజ్ వాట్ దే ఆర్ సెయింగ్. హ్యాపీ దివాళీ ఫోక్స్. అది మరి. సో, చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఈ సినిమాలో. సో, లెట్స్ సీ గైస్, చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. ఇంకా అది కాకుండా మళ్ళీ అనురాగపుడి గారు ఏదైతే అంటే ఆ పోస్టర్ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సాంస్కృతిక పదాలను అయితే పెట్టారు. ఇలా చాలా అయితే చేస్తూ వచ్చారు. సో, వాళ్ళు ఏంటంటే మనకి ఒక రకంగా హింట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా మహాభారత రిఫరెన్సెస్ చాలా గట్టిగా ఉంటాయి అన్నట్టుగా మనకైతే చెప్పడానికి చాలా గట్టిగా ట్రై చేస్తున్నారు వాళ్ళైతే మాత్రం. అండ్ ద లోటస్ క్లస్టర్ ఈజ్ విక్టోరియస్ పార్థ అని చెప్పి అదొకటి పెట్టారు. అండ్ చెప్తున్నా కదా, సో ఈ మహాభారతం, ఈ భగవద్గీత, ఆ యుద్ధకాండ, కురుక్షేత్రం, వీటన్నిటి రిఫరెన్సెస్ చాలా గట్టిగా తీసుకున్నారనిపిస్తోంది. సో సినిమాలో వాటి యొక్క రిప్రజెంటేషన్ చాలా హ్యూజ్ లెవెల్లో ఉండబోతుంది అనిపిస్తోంది. సో లెట్స్ సీ గైస్, చూద్దాం. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డ్రెస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మీకు ఏమనిపించింది ఆ పోస్టర్ చూసిన తర్వాత అనేది మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎప్పుడో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై బై.